మూడు తరాల ఉద్యమ నాయకుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన తెలంగాణ గాంధీ కొండ లక్ష్మణ బాపూజీ 13వ వర్ధంతి కార్యక్రమాన్ని హుస్నాబాద్ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో హుస్నాబాద్లోని శ్రీ శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ ఉద్యమంలో, స్వాతంత్ర్య సంగ్రామంలో, ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో, ముల్కీ నిబంధనలకు వ్యతిరేక ఉద్యమంలో, 1969లో మొదలైన తెలంగాణ తొలిదశ ఉద్యమంలో మరియు మలిదశ ఉద్యమాలలో చురుకుగా పాల్గొని తెలంగాణ జాతిని సంఘటితం చేసి ప్రజలను చైతన్యపరిచాడని కొండ లక్ష్మణ బాపూజీ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షులు వడ్డేపల్లి వెంకటరమణ కొనియాడారు. సుమారు 17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 3 సార్లు కేబినెట్ మంత్రిగా అపారమైన అనుభవాన్ని కలిగిన రాజకీయ దురంధరుడు కొండ లక్ష్మణ బాపూజీ అని పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు బూర్ల రాజయ్య, కోమటి సత్యనారాయణ తెలిపారు. పదవుల కన్నా తెలంగాణ సాధన ధ్యేయంగా పనిచేసిన నిజాయితీ, నిబద్ధత కలిగిన నికార్సైన రాజకీయవేత్త బాపూజీ జీవిత చరిత్ర నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. తాను సంపాదించిన మొత్తంలో 75% ప్రజల కోసమే ఖర్చు చేసిన సేవా తత్పరుని విగ్రహ స్థాపనకు ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయవలసిందిగా పద్మశాలి ప్రొఫెషనల్ అండ్ అఫీషియల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల భగవాన్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కోమటి స్వర్ణలత, దూడం నాగభూషణం, వడ్డేపల్లి లక్ష్మయ్య, బూర్ల సత్యనారాయణ, చింతకింది శ్రీనివాస్, వెంకటనారాయణ, బూర్ల భాస్కర్, శ్రీనివాస్, వడ్డేపల్లి బాలయ్య, నరసింహస్వామి, రాజు, రాయమల్లు, నారాయణ, సుదర్శన్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఏదో మారుమూల పల్లెల్లో ఆసిఫాబాద్ దగ్గర వాంకిడిలో జన్మించి పేద కుటుంబంలో జన్మించి చిన్నప్పుడే తల్లిని కోల్పోయినా కూడా చదువుపై ఉన్న మక్కువతోటి హైదరాబాద్ వరకు సైకిల్పై ప్రయాణం చేసి హైదరాబాద్లో ఉన్నత చదువులు చదివి లా కూడా కంప్లీట్ చేసుకొని ఒక నిబద్ధతతో, క్రమశిక్షణతో అప్పుడున్న స్వతంత్ర సమర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ ఇంకా మల్కీ నిబంధన ఉద్యమంలో కానీ చురుకుగా పాల్గొని తెలంగాణ తొలిదశ పోరాటంలో కూడా అత్యంత చురుకుగా పాల్గొన్న వ్యక్తి మన కొండ లక్ష్మణ బాపూజీ గారు. తను ఉచితంగా న్యాయ సేవ కూడా అందించి అప్పుడున్న చాకలి ఐలమ్మ వారికి కూడా కోర్టులో వాళ్ళ జైలు శిక్ష పడితే ఉచితంగా న్యాయం అందించి వారికి బెయిల్ అందించి బయటకు తెచ్చిన ఘనత కొండ లక్ష్మణ బాపూజీ చేసిన త్యాగాలు కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇది ఒక పద్మశాలి కులస్తునికి కాదు, మొత్తం మన తెలంగాణ ప్రాంతానికే గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. మరి వారి ఆశయాలను కొనసాగించాలంటే మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి వారి అడుగుజాడలు నడిచి అటువంటి పనులు చేసినప్పుడే మనకు ఆ గొప్పతనం వస్తుంది. వారికి కూడా వారు నేను చేసినటువంటి నా కులస్తులు కానీ, నా పద్మశాలులు కానీ వాళ్ళు నా పద్ధతులు నడుస్తానని చెప్పే ఆత్మసంతృప్తి ఉంటుంది. మరి ఆ పద్ధతులు నడవాలని చెప్పి పద్మశాలి బాంధవులందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటూ మరి వారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి బడుగు బలహీన వర్గాల కొరకు ఎంతో కృషి చేశాడు. తన మంత్రి పదవిని కూడా త్యాజించి తెలంగాణ కొరకు తొలిదశ, మలిదశ ఇటువంటి ఉద్యమంలో పాల్గొని అసలు తెలంగాణ రావడానికి బీజం నాటినటువంటి ముఖ్య నాయకుడు. ప్రభుత్వం కూడా స్పందించి ఇప్పుడు అధికారికంగా కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాయి. ఒక మహనీయుడు చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ సాధననే లక్ష్యంగా కృషి చేశాడు. అంతటి మహనీయుని యొక్క విగ్రహాన్ని ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో ఆవిష్కరించడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా కృషి చేయవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. మరి రానున్న జయంతి వరకైనా ఈ కార్యక్రమాన్ని పూనుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఆయన చరిత్ర చాలా పెద్దది. ఇది ఒక పద్మశాలీలకే పరిమితం కాకుండా మరి జాతీయ ఉద్యమంలో, స్వాతంత్ర్య ఉద్యమంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో, ఉప్పు సత్యాగ్రహంలో, తొలిదశ, మలిదశ అన్ని ఉద్యమాలలో తనదైన శైలిలో ప్రజలను సంఘటితం చేయడంలో తను కృషి చేశారు. కాబట్టి అంతటి మహానుభావుని యొక్క విగ్రహాన్ని హుస్నాబాద్ పట్టణంలో నెలకొల్పుటకు అందరూ కృషి చేయాల్సి